దేవుడు వెలుగై ఉన్నాడు. తాను వెలుగై ఉండి ఈ లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని కూడా వెలిగిస్తూ ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివినట్లయితే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. లోకంలోనికి వచ్చుచు అంట ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. అనగా దేవుడు ఏ రీతిగా వెలుగయుండి అనేక మందిని సరైనటువంటి మార్గంలో నడిపిస్తున్నాడు, దేవుని చేత వెలిగించబడినటువంటి మనమును ఆయన వలె అనేక మందిని వెలిగించబద్దులమై ఉన్నాము. అనేక మందికి వెలుగుగా మన యొక్క జీవితాలు ఉండాలి. అనేక మందిని మన వెలుగుతో వెలిగించగలగాలి. అందుకే దేవుడు అంటున్నాడు కదా, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు వెళ్ళి అనేక మందిని నాకు శిష్యులుగా తయారు చేయండి. అనగా అనేక మందిని నా సారూప్యతలోనికి మార్చండి. ఎప్పుడు మనం మార్చగలము అంటే, మనము ఆయన సారూప్యతలోనికి మార్పు చెంది మన వలె అనేక మందిని ఆయన సారూప్యతలోనికి మార్చగలగాలి. అనగా మన జీవితమే ఒక గొప్ప మార్పుగా వాళ్ళకి కనిపించాలి. మన జీవితమే వెలుగుగా వారికి కనిపించాలి. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెలుగు వలన ఉండేటువంటి ఉపయోగాలు సాధారణంగా ఈ లోకంలో చూసినట్లయితే, వెలుగు అనేటువంటిది దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే నూతనమైనటువంటి జీవానికి సాదృశ్యము. ఆత్మీయంగా చూసిన మన పాప అపరాధముల చేత చీకటిలో బ్రతుకుచున్నటువంటి మనకి వెలుగు ఉదయించెను, నీతి సూర్యుడు ఉదయించెను. చూడండి, నూతనమైనటువంటి జీవానికి సాదృశ్యము వెలుగు. కాబట్టి వెలుగుమయమైనటువంటి మనము నూతనమైనటువంటి జీవాన్ని పొంది ఉన్నామని నమ్మాలి. రెండోదిగా, వెలుగు దేనికి సాదృశ్యం అంటే అభివృద్ధికి సాదృశ్యము, అభివృద్ధి. మూడోదిగా చూసినట్లయితే సిద్ధపాటుకు సాదృశ్యము వెలుగు అనేటువంటిది. నాలుగోదిగా ఫలించుటకు సాదృశ్యం. మన విశ్వాస జీవితంలో నిజమైన వెలుగు చేత వెలిగించబడినటువంటి మనలో ఈ కార్యములు నెరవేర్చబడాలి. మనలో నూతన జీవం ఉండాలి, అభివృద్ధి ఉండాలి, ఫలించేటువంటి విధానం ఉండాలి. ఎవరిలో ఈ ఫలించాలి అంటే దేవునిలో ఫలించే విధంగా ఉండాలి. అనగా ఆత్మీయ ఫలములు మన యొక్క జీవితంలో పరిపూర్ణంగా ఫలించాలి. దాని కొరకు మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి నిజమైన వెలుగు ద్వారా వెలిగించబడినటువంటి మనం అనేక మందిని వెలిగిద్దాం, అనేక మందికి వెలుగుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం.